హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో పిల్లలకి సాయంత్రం పూట ఆకలి అన్నప్పుడు ఇలాగా సింపుల్గా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 కప్పున్నర వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో కావాలనుకుంటే పూర్తిగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే 1/2 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు వాము తీసుకోండి. వాము తీసుకొని నలిపి వేసుకోండి. ఇలాగ వాము నలిపి వేయడం వల్ల ఫ్లేవర్ అంతా చక్కగా మనకి దిగుతుంది. ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకొని నెక్స్ట్ దీనిలో 3 స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యి కానీ లేదంటే బటర్ అయినా, ఈ మూడిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు. ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. నీళ్లు వేసుకోకుండానే పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చేతితో పట్టుకొని చూస్తే మనకి ఉండలాగా అయిపోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోయినట్లు. లేదంటే కొంచెం నూనె ఉంటే నూనె, నెయ్యి అయితే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలా అని మరీ పలచగా కలుపుకోకండి, కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఈ పిండి నానేలోపు మనం సింపుల్గా 2 బంగాళదుంపలను ఉడికించుకొని ఉంచుకోవాలి. ఈ బంగాళదుంపలు ఒక 5 విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి విజిల్ వేయించేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలు రెండింటినీ కూడా తురిమేసుకోవాలి. చాలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్నట్లయితే తురిమేటప్పుడు ఈజీగా అయిపోద్ది. ఇలా మొత్తం అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కారం 1 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో ధనియాల పొడి 1/2 స్పూను, నెక్స్ట్ జీలకర్ర పౌడర్ 1/2 స్పూను, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకోండి, చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కొంచెం వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ పచ్చి బఠానీ కనుక మనం ఫ్రోజన్ది కాదనుకోండి, ఉడికించి వేసుకోవాలి. ఫ్రోజన్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇలానే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గానే వేసేసుకున్నాను. దీనిలో సగం ముక్క వరకు నిమ్మకాయ పిండేసుకోండి. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల పుల్లగా బాగుంటుంది. కంపల్సరీ 1/2 ముక్క వరకు నిమ్మకాయ ముక్క వేసుకోండి, లేదనుకుంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం పిండి నానబెట్టి ఉంచుకున్నాం కదా, మూత తీసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత రోల్లా చేసుకోవాలి. మొత్తం పిండి అంతటిని కూడా రోల్లా చేసేసుకోండి. ఇలా రోల్లా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి. ముందే అన్నీ రెడీగా పెట్టేసుకున్నట్లయితే చేయడానికి చాలా సింపుల్ అయిపోద్ది. ఇలాగా మనం మొత్తం అంతా సమానంగా కట్ చేసేసుకొని రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి. మొత్తం అంతా అన్నీ ముందే రెడీ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక గరిటె తీసుకోండి. చిన్న చిన్న హోల్స్ ఉన్న గరిటె ఉంటుంది కదా మనకి, స్టైనర్ లాంటిది, అలాంటిది తీసుకొని దానిపైన పిండి పెట్టేసుకోండి. ఈ పిండి ముద్ద మొత్తం మనం గరిటె మొత్తం అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ చేత్తో చేసుకున్నట్లయితే పిండి అంతా కూడా సాగుతూ ఉంటుంది. కింద మనకి హోల్స్ కూడా ఉన్నాయి కదా, ఇలాగ హోల్స్ ఉండడం వల్ల మనం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే వెనక వైపు మనకి కొంచెం పిండి అంతా వెళ్ళి మనకి షేప్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీని మధ్యలో మనం కొంచెం ఆల్రెడీ మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, దాన్ని కొంచెం తీసుకొని రౌండ్గా చేసుకొని దానిలో పెట్టేసుకోవాలి. గరిటెకి వెనక వైపు చూడండి, గట్టిగా ప్రెస్ చేసినట్లయితే వెనక వైపు మనకి హోల్స్ లాగా ఉన్నది కదా, దానిలోంచి బయటకు వస్తుంది. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఉండని మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు మధ్యలో ఉన్న భాగాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ముందు చుట్టూరు తడి చేసేసుకోండి వాటర్తో. ఇలా తడి చేసుకున్న తర్వాత మధ్య భాగాన్ని రెండింటినీ కలుపుకోవాలి. ఫస్ట్ చివరి నుంచి రాకుండా మధ్య నుంచి కలుపుకుంటూ ఉండాలి. మధ్య భాగాన్ని ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్య నుండి చివరికి ఇలాగా ప్రెస్ చేసుకోండి. ఆల్రెడీ వాటర్ తడి చేసుకున్నాం కాబట్టి మనకి స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా అతుక్కుపోద్ది. ఎక్కడ మనకి ఖాళీ అనేది లేకుండా చూసుకోండి. అలా అన్న తర్వాత ఇది కొంచెం సైడ్కి అనేయండి, లేదంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగ అనేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలాగే తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చూసారు కదా, వెనక వైపు చూడండి, గరిటె ఉన్న అడుగు భాగం ఉన్న షేప్ అనేది మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం అన్ని ప్లేట్లో రెడీ చేసుకొని ఇలా ఉంచుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో నూనె వేసుకొని వేడైన తర్వాత వీటిని వేసేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకున్నట్లయితే మాడిపోద్ది, లోపల కూడా మనకి ఉడకకుండా ఉంటుంది. మీడియంలో పెట్టుకొని చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి.
ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేడివేడిగా పిల్లలకి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రుచి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. వేడివేడిగా సమోసాలు తయారు చేసుకున్నాం. షేప్ అనేది సమోసాల్లో లేకపోయినా టేస్ట్ మాత్రం సమోసాలాగే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను.